अगर हिंदुस्तान के गरीब लोगों को शक्ति मिली है तो संविधान से उनको शक्ति मिली है। ఈ దేశంలో పేదలకు శక్తి దొరికింది అంటే అది కేవలం రాజ్యాంగం వల్ల మాత్రమే దొరికింది। ये कोई मामूली किताब नहीं है, ये आपके दिल की आवाज है। ఇది సామాన్యమైన పుస్తకం కాదు, ఇది సామాన్యుల యొక్క గొంతుక। इसके लिए कांग्रेस पार्टी और हिंदुस्तान के करोड़ों लोगों ने लड़कर अपना खून देकर इसको बनाया है। ఈ పుస్తకం సామాన్యమైనటువంటిది కాదు। ఈ పుస్తకాన్ని మన కోసం మనం ఆవిష్కరించుకోవడానికి ఈ దేశంలో వేలాది మంది లక్షలాది మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించి రక్తాన్ని ధారపోసి ఈ పుస్తకాన్ని రూపొందించుకున్నారు। गांधी जी, अंबेडकर जी, नेहरू जी, इन लोगों ने सालों लड़ाई कर कर खून पसीना देकर हिंदुस्तान की जनता के साथ ये किताब बनाई। మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు వీరంతా కూడా సంవత్సరాల పాటు శ్రమపడి చెమటోడ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు రూపొందించేందుకు తమ సహకారాన్ని అందించి ఈ దేశానికి పుస్తకాన్ని అందించగలిగారు। और इस चुनाव में बीजेपी के लोगों ने साफ कह दिया है, उनके नेताओं ने, बड़े बड़े नेताओं ने कह दिया है कि वो इस संविधान को बदल देंगे, खत्म कर देंगे, फेंक देंगे। స్నేహితులారా, ఇప్పుడు జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి పెద్ద పెద్ద నేతలు, గొప్ప గొప్ప నేతలు పెద్ద పెద్ద వేదికల మీద ఈ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తామని, ఈ రాజ్యాంగాన్ని తీసేస్తామని బహిరంగంగానే చెబుతూ ఉన్నారు। ये चुनाव दो विचारधाराओं के बीच में है। इंडिया अलायंस, राहुल गांधी, मल्लिकार्जुन खड़गे जी, रेवंत रेड्डी जी कहते हैं कि इसको बचाना है, इसकी रक्षा करना है। ఈ దేశంలో ఎన్నికలు ఇప్పుడు రెండు సమూహాల మధ్య జరుగుతున్నాయి। ఒకటి ఇండియాకి సంబంధించినటువంటి సమూహం, అందులో రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, మీ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీరంతా ఉన్నారు। వీరేమంటున్నారంటే ఈ పుస్తకాన్ని పరిరక్షించాలి, ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అంటూ ఉన్నారు। और नरेंद्र मोदी, अमित शाह, आरएसएस के नेता कहते हैं इस किताब को बदल दिया जाए, इसको फेंक दिया जाए। నరేంద్ర మోడీ గారు అలాగే ఆర్ఎస్ఎస్ మిత్రులు ఏమంటున్నారంటే ఈ పుస్తకాన్ని సమూలంగా తీసేయాలి, ఈ పుస్తకాన్ని పూర్తిగా మార్చేయాలి అంటూ ఉన్నారు। हम इस किताब की रक्षा करेंगे, कोई भी शक्ति इस किताब को डैमेज नहीं कर सकता है, खत्म नहीं कर सकता। మేము ఈ రాజ్యాంగాన్ని పరిపూర్ణంగా పరిరక్షిస్తాం। ఏ శక్తి కూడా ఈ రాజ్యాంగాన్ని మార్చడంలో కానీ సమూలంగా తీసివేయడంలో కానీ ఏమాత్రం సాహసించలేదు। भाई और बहनों, आपका जमीन का हक, आपको जो आरक्षण मिला, आपको जो सरकार में रोजगार मिलता है, पब्लिक सेक्टर, वो सब इधर से आया है। దేశంలో మీకు ఏవైతే సౌలభ్యాలు దొరుకుతున్నాయో, భూమి దొరికిందో, పథకాలు దొరుకుతున్నాయో, ఈ రోజు మీరు ఒక ఓటు వేసేటటువంటి అర్హత కూడా కలిగి ఉన్నారో అదంతా కూడా కేవలం ఈ రాజ్యాంగం ఉండడం వల్ల మాత్రమే సాధ్యమవుతోంది। नरेंद्र मोदी चाहते हैं कि सारी की सारी राजनीति 22-25 लोगों के फायदे के लिए हो। నరేంద్ర మోడీ గారు కేవలం 20-25 మందికి మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రయోజనాలన్నీ చేకూరాలి అనుకుంటూ ఉన్నారు। उन्होंने पब्लिक सेक्टर को, सरकारी कंपनियों को प्राइवेटाइज किया। వారు దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కూడా ప్రైవేటు పరం చేస్తూ ఉన్నారు। क्यों किया? रिजर्वेशन को हटाने के लिए किया। ఎందుకు చేస్తున్నారు మీరు ఆలోచించండి। కేవలం రిజర్వేషన్లు నిర్మూలించడం కోసం మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేయబడుతూ ఉన్నాయి। देश में और सरकार में ठेकेदारी प्रथा चलाते हैं। क्यों चलाते हैं? रिजर्वेशन को खत्म करने के लिए। దేశంలో ఉండేటటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థను పెంపొందించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు। ఎందుకు చేస్తున్నారు? కేవలం రిజర్వేషన్లు తొలగించాలి అనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ కుట్ర జరుగుతూ ఉంది। लड़ाई इस बात की भी है, वो रिजर्वेशन को खत्म करना चाहते हैं, हम रिजर्वेशन को 50% से ज्यादा बढ़ाना चाहते हैं। ప్రధానమైనటువంటి యుద్ధం ఎందుకు జరుగుతుందంటే వారు రిజర్వేషన్లు సమూలంగా తీసివేయాలంటున్నారు। కానీ మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 50% రిజర్వేషన్లను ఇవ్వాలనుకుంటూ ఉన్నాము। भाई और बहनों, हिंदुस्तान में
अगर आप पिछड़ों की, दलितों की, आदिवासियों की आबादी जोड़ दें तो ये मेजॉरिटी बनती है। మిత్రులారా, స్నేహితులారా, దేశంలో ఉన్నటువంటి ఆదివాసీలు అంటే గిరిజనులు కానివ్వండి, వెనకబడ్డటువంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరి యొక్క గణన గనక మనం చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. कम से कम 50% पिछड़ा वर्ग है। కమ్ సే కమ్ అంటే కనీసం 50% మంది వెనుకబడినటువంటి తరగతుల వారు ఉన్నారు. 15% दलित, 8% आदिवासी, 15% దళితులు, 8% ఆదివాసీలు ఉన్నారు. 15% माइनॉरिटी और 5% गरीब जनरल कास्ट के लोग। 15% 15% మైనారిటీలు ఉన్నారు. మిగతా 8% ఎవరైతే ఉన్నారో వారంతా జనరల్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. अगर आप इन सबको जोड़ दो 90% से ज्यादा बनता है। మీరిందరినీ కన్నా కలిపినట్టయితే వీరందరూ 90%కి సరిసమానం అవుతారు. मगर इन लोगों को हिंदुस्तान में भागीदारी नहीं मिलती। కానీ భారతదేశంలో వీళ్ళకి ఎప్పుడూ భాగస్వామ్యం దొరకదు. इसीलिए हमने निर्णय लिया है कि जैसे तेलंगाना में जाति जनगणना हुआ वैसे ही हिंदुस्तान में जाति जनगणना होने वाला है। కాబట్టి మేము ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నాము. ఏ రకంగానైతే తెలంగాణలో కుల గణన జరిగిందో అదే విధంగా యావత్ దేశంలో కుల గణన చెయ్యాలి అనేటటువంటి సంకల్పంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. हिंदुस्तान के दलितों को, आदिवासियों को, पिछड़ों को, गरीब जनरल कास्ट के लोगों को, माइनॉरिटीज को पता लगना चाहिए उनकी कितनी शक्ति है, उनकी कितनी आबादी है और उनकी कितनी भागीदारी मिल रही है। దళితులు కానివ్వండి, గిరిజనులు కానివ్వండి, ఆదివాసీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, సామాన్యులు కానివ్వండి, వీళ్ళందరూ దేశంలో ఎంత శాతం ఉన్నారు అనేటటువంటి విషయం వారికి తెలియాలి. వాళ్ళ శక్తి ఏమిటో ఈ దేశంలో వాళ్ళకి తెలియాలి. और जाति जनगणना के बाद क्रांतिकारी राजनीति शुरू होगी। हिंदुस्तान की राजनीति हमेशा के लिए बदल जाएगी क्योंकि एक गहरा सच हम सबके सामने दिखने लगेगा। స్నేహితులారా, కాబట్టి ఈ రకమైనటువంటిది జరిగినప్పుడు దేశంలో నిజమైనటువంటి రాజకీయం ప్రారంభమవుతోంది. ఒక ఉజ్వలమైనటువంటి రాజకీయ చైతన్యం వస్తోంది. ఆ రాజకీయ చైతన్యం రావాలి అనేటటువంటి ఉద్దేశంతోనే మేము ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. 2-3% लोग हिंदुस्तान को चलाते हैं। सारी की सारी संस्थाएं उनके हाथ में हैं, सारी की सारी कंपनियां उनके हाथ में हैं, सरकार उनके हाथ में है। जाति जनगणना से पता लग जाएगा, इसकी सच्चाई सारे हिंदुस्तान को पता लग जाएगी। కేవలం 2% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే సంపద మొత్తం ఉంది. వాళ్ళే ఈ రోజు దేశాన్ని శాసిస్తున్నారు. ఎప్పుడైతే మనం జనగణన కులగణన చేస్తామో అప్పుడు నిజమైనటువంటి స్టాటిస్టిక్స్, నిజమైనటువంటి నిష్పత్తి బయటికి రావడం జరుగుతుంది. అప్పుడు మన శాతం ఎంత, మన వాటా ఎంత అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. भाइयों और बहनों, नरेंद्र मोदी जी ने अदानी जैसे लोगों के लिए काम किया। 10 साल